ముందుగా ఈ వీడియో చూద్దాం. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వీళ్ళెవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెంతకీ? ఆయన కూడా కుమారుడే. ఇంతకీ జ్యేష్ఠ కుమారుడు ఎవరు? అది బైబిల్లో మళ్ళా చక్కగా ఉంది. ఏమంటే బైబిల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే అతని తమ్ముడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం దయచేసి బైబిల్ చూడండి. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములో పంపెను. చూసారా, ఎక్కడ దొరికిందండి? ఇతని గురించి మనకు తెలియాలంటే ఎక్కడ దొరికింది? తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపాడు అనేటువంటి గలతీ పత్రిక 4:6 లేఖనాన్ని బట్టి కాసేపు పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడే అనుకుందాం, ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారికి తమ్ముడే అనుకుందాం. అయితే ఇప్పుడు మత్తయి సువార్త 10:20 గాని మనం చూస్తే, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. కుమారుని ఆత్మ అంటే మరో కుమారుడు అని మనం ఇంటర్ప్రిట్ చేసినప్పుడు, తండ్రి ఆత్మ అంటే మరో తండ్రి అని కూడా ఇంటర్ప్రిట్ చేయాల్సి వస్తుంది. ఈ లెక్కన యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధాత్ముడు తమ్ముడైతే, తండ్రి యొక్క ఆత్మగా మత్తయి 10:20లో పిలువబడుతున్నటువంటి ఆత్మదేవుడు యేసు ప్రభు వారికి బాబాయ్ అనాల్సి వస్తుంది. విషయం ఏంటంటే గలతీ పత్రిక 4:6లో కుమారుని ఆత్మ అని రాయబడి ఉంది, కానీ కుమారుడైనటువంటి ఆత్మ అని లేదు. కుమారుని ఆత్మ అంటే స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అర్థం. స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి టైటిల్ కొత్త నిబంధనలో మనకు అనేక చోట్ల కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు కుమారుని యొక్క ఆత్మగా, కొన్నిసార్లు తండ్రి యొక్క ఆత్మగా సినానిమస్ గా సంబోధించబడ్డాడు. వాస్తవానికి పరిశుద్ధాత్ముడు తండ్రితో కుమారుడితో కలిగి ఉన్నటువంటి రిలేషన్షిప్ టైప్ ఏంటి అనేటువంటి విషయం బైబిల్ చెప్పట్లేదు. కానీ వారు ముగ్గురు వేరే వేరే వ్యక్తులుగా ఉంటూ ఒక్క దేవుడిగా మాత్రం పిలువబడాలనుకుంటున్నారు. ఫైనలీ పాయింట్ ఏంటంటే, వేర్ ద బైబిల్ చూజెస్ టు రిమైన్ సైలెంట్, వీ మస్ట్ ఆల్సో రిమైన్ సైలెంట్.